వరంగల్లో పంచాయతీపై నలుగురికి అక్కడికి పంపాలని నిర్ణయించామన్నారు పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి. తాను ఎవరి మధ్య మంటలు పెట్టబోనన్నారు. మంటలార్పే ఫైర్ ఇంజిన్ చేసే పనిని తాను చేస్తున్నానని చెప్పారు. హైదరాబాద్ గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. ఇందులో పలు అంశాలను చర్చించారు. వరంగల్కు ఎవరిని పంపాలో పార్టీ నిర్ణయిస్తుందన్నారు మల్లు రవి. నేను ఇక్కడికి వచ్చి కొన్ని నిర్ణయాలు తీసుకొని పోవటం జరిగింది. వాటి అమలుని సక్రమంగా చేయటం కోసం ఉదాహరణకి వరంగల్లో ఒక సమస్య ఉంది. దాన్ని ఒక సమస్య పరిష్కారం కొలిక్కొచ్చిందని చెప్పాను. దాన్ని కోఆర్డినేట్ చేయటానికి ఒక సీనియర్ నాయకుడిని ఆ జిల్లాకు పంపించాలని మన పీసీసీ అధ్యక్షుడికి మీనాక్షి నటరాజన్ గారికి మేమంతా ఈ డిసిప్లిన్ కమిటీలో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుని 4-5 పేర్లు ఇస్తే వారు అక్కడ 2 గ్రూపులను కూర్చోబెట్టి మాట్లాడే కార్యక్రమం. అట్లే నేను ఈ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉంది. ఎక్కడైనా మంటలు రేగుతుంటే మంటలు ఆర్పటానికి కానీ మంటలు పెట్టడానికి కాదు చైర్మన్. కొంతమంది నువ్వు డిసిప్లినరీ కమిటీ చైర్మన్ కాబట్టి అది చేయాలా ఇది చేయాలంటే, నా పని ఫైర్ ఇంజన్ పని. ఎక్కడైనా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే అక్కడ పోయి దాన్ని ఆర్పేసి అక్కడ ఉన్నటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా చూసి ఏ రకంగా ఈ అగ్నిమాపక దళం చేస్తుందో ఆ కార్యక్రమం చేయటం, ఇవన్నిటినీ సరిచేస్తూ కాంగ్రెస్ పార్టీలు అందరూ కలిసి పనిచేయాలి. దానివల్లనే కాంగ్రెస్ పార్టీకి ప్రజలకి లాభం జరుగుతుందని రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, మన మీనాక్షి నటరాజన్ గారు, మహేష్ గౌడ్ గారు, వారంతా ఆలోచన అదే ఆలోచన నేను కూడా చేయటానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను ఎంత చెప్పినా మళ్ళీ అదే రకంగా చేస్తే వేటు తప్పదు.